హలో వ్యూయర్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో పాత ఇళ్లకు పెరిగిన డిమాండ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు బస్తీల్లో ఉండే జనం ఇప్పుడు కాలనీలకు మారుతున్నారు. ఒకప్పుడు కాలనీలో ఉండే జనం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లోకి మారుతున్నారు. సో ఈ క్రమంలోనే పాత ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంతకు ఈ పాత ఇళ్లకు ఇంతలా డిమాండ్ పెరగడానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా బడ్జెట్. కొత్త ఇళ్లతో పోలిస్తే పాత ఇల్లు తక్కువ బడ్జెట్ లోనే దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని పాత ఇళ్లలో ఇంటీరియర్ కాస్త చేంజ్ చేస్తే కొత్త ఇల్లులా తయారయ్యే అవకాశం ఉంటుంది. ప్రిసైజ్ లొకేషన్ లో ఉండటం వల్ల కనెక్టివిటీ అలానే ఎమ్యూనిటీస్ అవైలబుల్ గా ఉంటాయి. జనరల్ గా పాత ఇల్లు ఎక్కువ స్పేస్ లో నిర్మించబడి ఉంటాయి. పాత ఇళ్లకు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక పాత ఇల్లు కనుక బాగా ఎదిగిన చెట్లతో చుట్టూ గ్రీనరీ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో పాత ఇళ్లకు పెరిగిన డిమాండ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు బస్తీల్లో ఉండే జనం ఇప్పుడు కాలనీలకు మారుతున్నారు. ఒకప్పుడు కాలనీలో